పెట్టుకోండి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly open your eyes. Slowly. మీ అరచేతులను మాత్రం చూసుకోవాలి నాన్న, ఎక్కడ చూడకూడదు. ఎందుకంటే మీ చేతుల్లోని ఎనర్జీ, మీ కళ్ళలోని ఎనర్జీ మొత్తం కూడా మీ శరీరంలోనికి వెళ్ళాలి. వెరీ గుడ్ కిడ్స్. అందరం క్లాప్స్ చేద్దామా ధ్యానానికి? చాలా చక్కగా చేశారు. వెరీ గుడ్. ఓకే సార్. మధు సార్. మేడం జ్యోతి మేడం జాయిన్ అయ్యారా? జ్యోతి మేడం ఉన్నారు? ఓకే సార్, చూస్తున్నా. మేడం హోస్ట్ అయ్యారు, ఇందాక చూసాను. ఇందాక జాయిన్ అయ్యారు, హోస్ట్ కూడా అయ్యారు. మళ్ళీ ఉంది, మేడం ఉన్నారు. సుమలత మేడం మీ నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, వాయిస్ రావట్లేదు. మేడం నెక్స్ట్ రామమ్మ. లావణ్య గారు ఏమో అంటున్నారు మీరు? అదే మేడం కి నెట్వర్క్ స్లోగా ఉందని కాల్ చేసి చెప్పిండ్రు నాకు ఇందాక. చాలా ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఏమన్నా అయితే హోస్ట్ అది చూసుకోండి అని చేశారు. మధు గారు హోస్ట్ అయ్యారు, కో హోస్ట్ లో ఉన్నాను నేను, సాయితేజ గారు. ఓకే, మధు గారు హోస్ట్ ఉన్నారు కదా? అదే ఉన్నారు. మేడం కోర్స్ చేసిన మళ్ళీ అది పోయింది మేడం, సిగ్నల్ మళ్ళీ కట్ అయినట్టుంది జ్యోతి మేడం. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీడియోస్ ఆన్ చేసుకోండి. ఐ వాంట్ టు సీ. మేడం నా ఆడియో క్లియర్ గా ఉందా? ఎస్ సార్, క్లియర్ గా ఉంది. రాదు. మేడం జ్యోతి మేడం చెప్పారు, అదే మేడం సిగ్నల్ ప్రాబ్లం ఉందంట, కంటిన్యూ చేయమన్నారు. ఓకే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మధుసూదన్, ఐఎమ్ ఫ్రమ్ ఉప్పల్, హైదరాబాద్. సో ఆల్ ఆఫ్ యూ, ఫస్ట్ ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజ్ గారు వారికి ఒక్కసారి అందరం ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి ఈరోజు జూమ్ క్లాస్ కి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా నమస్కారం. సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఓకే, అందరూ మ్యూట్ లో ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం ఈరోజు. సో ఆల్ ఆఫ్ యూ అందరూ కూర్చోండి, మధ్యలో అటు ఇటు తిరగొద్దు ఎవరు. జస్ట్ ఆల్ ఆఫ్ యూ సిట్ ఫ్రీ అండ్ కంఫర్టబుల్, ఫ్రీగా కంఫర్టబుల్ గా కూర్చోండి. ఓకే రైట్. సో టుడే వీఆర్, మేడం తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా ఓకేనా? తెలుగే చెప్పండి సార్. ఇంగ్లీష్? ఓకే, బోత్. ఐ విల్ యూజ్ బోత్ లాంగ్వేజెస్. ఓకే మేడం, అన్మ్యూట్ అది ఆన్ లో ఉంచారు, వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మళ్ళీ మాట్లాడతారు మేడం, మధ్యలో ఏం ప్రాబ్లం లేదా? మీరు మ్యూట్ లో ఉంది మేడం సుమలత మేడం. సార్ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎందుకంటే ఉండనియండి, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తారు, నేను ఉన్నాను కదా చూసేస్తాను. ఓకే రైట్ మేడం. సో ఫ్రెండ్స్, today we are going to discuss one more important topic, that is five fingers concept. So earlier Jyoti madam discussed about this five fingers concept.
సో టుడే ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ ద సేమ్ టాపిక్. నేను లాస్ట్ 2 weeks ఫస్ట్ సండే మీకు జ్యోతి మేడం 5 fingers కాన్సెప్ట్ చెప్పారు. స్టూడెంట్స్ కు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి, ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానం అని. అవునా? ఈ కాన్సెప్ట్ చెప్పారు కదా లాస్ట్ వీక్, గుర్తుందా? ఓకే, వెరీ గుడ్. సో వెరీ గుడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే మ్యూట్ చేసుకోండి. ఓకే వెరీ గుడ్. Next, Very good, very today we will discuss one more important topic, that is also 5 fingers concept. So how many fingers I have? 5, right? 5. Very good. Okay. So English lo ఏమంటామంటే లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్. ఓకే, ఇంగ్లీష్ లో మనం అంటాం. తెలుగులో అయితే చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్యన వేలు, చూపుడు వేలు, బొటన వేలు అని అంటాం. సో ప్రతిసారి చెప్పిన కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే 5 fingers కాన్సెప్ట్ ఏంటంటే, ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, కీప్ యువర్ బాడీ అండ్ మైండ్ హియర్. ఓకే, ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంది కదా, బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్. yes, okay, all of you keep your mind here. Okay, so ఆ 5 fingers కాన్సెప్ట్ ఏంటంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. దిస్ ఇస్ కాల్డ్ 5 fingers కాన్సెప్ట్. ప్రతిసారి చెప్పారు ఇది. ఫస్ట్ ఏంటంటే ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానము. దాని తర్వాత ఈ వీక్ మనం తెలుసుకునేది ఏంటంటే శరీరము, మనస్సు. అందరూ మ్యూట్ లోనే ఉండండి. మ్యూట్ లో ఉండి మీరు అనండి అందరూ. ఓకే, మ్యూట్ లోనే ఉండి, అన్మ్యూట్ చేసుకోవద్దు ఎవరు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఓకే, ఇంగ్లీష్ లో ఏమంటామంటే బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సోల్, సుప్రీం సోల్. వన్ మోర్ టైమ్ ఐ రిపీట్, బాడీ, మైండ్, intellect, soul, supreme soul. Okay. This is called 5 fingers concept. This is very, very important in everybody's life, not only in student life, in everybody's life. This 5 fingers concept is very, very important. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ 5 fingers కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టూడెంట్స్ కి కాదు, పెద్దవాళ్ళకు కూడా, అందరికీ ఈ 5 fingers కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే లిటిల్ ఫింగర్ ఏంటంటే బాడీ అని చెప్పుకున్నాం, అంటే శరీరము. సో దేహం అని అంటాం తెలుగులో. దేహం అన్నా శరీరం అన్నా ఒకటే. సో మనకు ప్రతిసారి ఏం చెప్పారంటే దేహం మాతాపితానుసారిణి అని చెప్పారు. ఓకే, మన ఫిజికల్ బాడీ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మన పేరెంట్స్ ద్వారా మన ఫిజికల్ బాడీ వస్తుంది. అవునా? ఇందాక మేడం చెప్పారు కదా, అందరు మీ పేరెంట్స్ కు ధన్యవాదాలు తెలుపుకోవాలని. సో అందరు కూడా మన పేరెంట్స్ కు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకి ఈ ఫిజికల్ బాడీ మన పేరెంట్స్ ద్వారా వచ్చింది కాబట్టి. ఓకే, ప్రతిసారి చెప్తారు దేహం మాతాపితానుసారిణి. మనకి ఈ శరీరం అనేది మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే మైండ్. ఓకే, మైండ్ అంటే తెలుగులో ఏమంటారో తెలుసా? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ మైండ్? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. వాట్ ఈస్ మైండ్ తెలుగులో ఏమంటారు? మైండ్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. అంటే మెదడు, బుర్ర. ఇంకా వాట్ ఈస్ మైండ్? బ్రెయిన్. మైండ్ అంటే బ్రెయిన్. వావ్, నైస్. ఓకే, ఐ విల్ టెల్ ద ఆన్సర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆల్సో డోంట్ నో ద ఆన్సర్. సమ్ స్టూడెంట్స్. సో మైండ్ అంటే తెలుగులో ఏమంటామంటే మనస్సు అని అంటాం. ఏంటో తెలుసా? మైండ్ అంటే మనస్సు. వెరీ గుడ్. బ్రెయిన్ అంటే ఏంటంటే మెదడు అని అంటాం. బ్రెయిన్ అంటే ఏంటి? మెదడు. వెరీ గుడ్, రైట్. ఓకే, బ్రెయిన్ అనేది, మెదడు అనేది మన హెడ్ లో, మన తలలో ఉంటుంది. ఓకే, ఫిజికల్ పార్ట్. బ్రెయిన్ ఈస్ ఏ ఫిజికల్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో బ్రెయిన్ అనేది, మెదడు అనేది ఒక భాగం. ఓకే, మైండ్ ఈస్ నాట్ ఫిజికల్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. మనసు అనేది మన శరీరంలో ఒక భౌతిక భాగం ఏమి కాదు.
అవునా? సో మనందరికి మనసు ఉంది కదా? డూ యూ హ్యావ్ మైండ్? Yes. Yes, you have mind. Very good. Okay, so where is the mind? On head. On head. That is brain, no? That is No, called that brain. is head. That is head. So no, this is called, Yes. which is there inside our head, that is called brain. మన తలలో ఉన్న దాన్ని బ్రెయిన్ అని అంటాం, మెదడు అని అంటాం. ఓకే, సో మైండ్ అంటే ఏంటంటే మనస్సు. సో మైండ్ ఇస్ నాట్ ఏ ఫిజికల్ పార్ట్. ఓకే, సో వీఆర్ ఫీలింగ్. ఓకే, వాట్ వీఆర్ ఫీలింగ్, దట్ ఈస్ కాల్డ్ మైండ్. మనం ఫీల్ అవుతున్నాం, అనుభూతి చెందుతున్నాం మన ఫీలింగ్స్, దాన్ని మనస్సు అని అంటాం. అవర్ థాట్స్ అండ్ అవర్ ఫీలింగ్స్. మైండ్ ఈజ్ ఈక్వల్డ్ అవర్ థాట్స్ ప్లస్ అవర్ ఫీలింగ్స్, ఎమోషన్స్. ఓకే, హ్యాపీగా ఉండడం కానీ, బాధగా ఉండడం కానీ, సంతోషంగా ఉండడం కానీ, శాంతంగా ఉండడం కానీ, కోపంగా ఉండడం కానీ, ఇవన్నీ మనసుకు సంబంధించినటువంటి ఫీలింగ్స్. సో దీస్ ఆర్ కాల్డ్ మనసు అంటే అది. ఓకే, సో మనసు అనేది ఫిజికల్ పార్ట్ కాదు, మనసును మనం కంటికి చూపించలేం. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు గాలి వస్తుంది కదా, సో ఆ గాలి వస్తున్నప్పుడు గాలి కంటికి కనిపిస్తుందా? కనిపించదు, అవునా? వెరీ గుడ్. సో కనిపించదు, కానీ మన స్పర్శకు వీ కెన్ ఫీల్ ఇట్. ఓకే, వీ కెన్ ఫీల్ ద ఎయిర్. ఓకే, సో సిమిలర్లీ వీ కెన్ ఫీల్ అవర్ మైండ్. మన మనసుకు మనం ఫీల్ అవ్వచ్చు, అనుభూతి చెందవచ్చు, బట్ వీ కెనాట్ షో అవర్ మైండ్. ఓకే, మన మనసును కూడా మనం ఫీల్ అవ్వచ్చు, కానీ మన మనసును చూపించలేము. ఓకే, సో రేసు గుర్రం సినిమా చూశారు కదా అందరూ? వెరీ గుడ్. అందులో శృతి హాసన్ అడుగుతుంది, ఏమని అడుగుతుందంటే, కరెంటు చూపించు అని అడుగుతుంది అల్లు అర్జున్. అప్పుడు అల్లు అర్జున్ ఏమంటాడు తెలుసా? దేవుడా. ఎస్, వెరీ గుడ్ శోధన్, దేవుడా అంటాడు కదా. దేవుడా. సో అక్కడ కరెంటు తీగలో కరెంటును చూపించలేము కదా, కానీ కరెంటు ముట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది. సిమిలర్లీ వీ కెనాట్ షో అవర్ మైండ్, బట్ వీ కెన్ ఫీల్ అవర్ మైండ్. వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ మైండ్ త్రూ అవర్ థాట్స్. మన ఆలోచనల ద్వారా, మన ఫీలింగ్స్ ద్వారా మన మనస్సు ఉందని చెప్తాం. నా మనసు ఏం బాగోలేదు, నాకు మనశ్శాంతిగా లేదు, ఇలా అంటుంటారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మేడం. ఫ్రెండ్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా వీడియోస్ ఆన్ లో పెట్టుకోండి అమ్మా. అందరూ కూడా వీడియోస్ ఆన్ లో పెట్టుకోండి. ఇది కిడ్స్ కోసం, వాళ్ళు వింటున్నారు లేదు. మదర్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోస్ అందరూ ఆన్ లో పెట్టుకోండి అమ్మా. చాలా బాగుంటుంది, పిల్లలు అందరు చూసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. ఓకే, సో ఓకే సార్, కంటిన్యూ. నేను వెయిటింగ్ రూమ్ ఆఫ్ లో చేసాను. ఓకే, రైట్. సో మైండ్ అనేది వీ కెనాట్ షో, బట్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ అండ్ అవర్ థాట్స్. మన ఆలోచనల ద్వారా, మనం ఫీలింగ్స్ ద్వారా మనసు అనేది ఉందని చెప్పగలుగుతాం. సో హియర్ మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే, మనకు మైండ్ అనేది, మనం స్కూల్లో స్టూడెంట్స్కి ఏమేమి కావాలంటే కాన్సన్ట్రేషన్ కావాలి కదా. సో ఆ కాన్సన్ట్రేషన్ తెలుగులో ఏమంటామంటే ఏకాగ్రత అని అంటాం. దట్ కాన్సన్ట్రేషన్ ఇస్ రిలేటెడ్ టు అవర్ మైండ్. ఆ కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది మనసుకు సంబంధించింది. సో మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఏంటంటే బాడీ అని చెప్పుకున్నాం. సో మన బాడీకి రెస్ట్ వస్తుంది, ఫిజికల్ బాడీకి. ఓకే, మెడిటేషన్ చేయడం వల్ల మన ఫిజికల్ బాడీకి రెస్ట్ వస్తుంది, శరీరానికి. మన మైండ్కి ఏమొస్తుందంటే మనశ్శాంతి వస్తుంది, మనసుకు పీస్ ఆఫ్ మైండ్, మన మనసుకు మనశ్శాంతి వస్తుంది. సో అలాగే we can control our mind by thoughts. We can control our thoughts. Okay, we can control our mind by meditation. Okay, సో ధ్యానం చేయడం వల్ల మన మనసుని మనం అదుపులో ఉంచుకోవచ్చు, మన కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఎన్నో లాభాలు మనం మెయింటైన్ చేయడం వల్ల పొందుతాం. ఓకే, అలాగే ధ్యానం చేయడం వల్ల స్టూడెంట్స్కి ఏమొస్తుందంటే, మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది, అలాగే మెమొరీ పవర్, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఓకే, లాస్ట్ టైం క్లాస్ లో మీరు వినే ఉంటారు ఇవన్నీ. ఓకే, సో అలా బాడీ ప్లస్ సెకండ్ పార్ట్ ఏంటంటే మైండ్ అని చెప్పుకున్నాం. థర్డ్ పాయింట్ ఏం చెప్పాను గుర్తుందా? 5 ఫింగర్స్ కాన్సెప్ట్ లో బాడీ, మైండ్, థర్డ్ పాయింట్ శరీరము, మనస్సు, మూడో పాయింట్. వెరీ గుడ్ నవ్య. సో బుద్ధి. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటెలెక్ట్. ఇంగ్లీష్ లో మనం ఏమంటాం అంటే ఇంటెలెక్ట్ అని అంటాం. అందరికీ బుద్ధి ఉంది కదా? ఓకే, సో వెరీ గుడ్.
సో మనందరికి గుర్తుంది కాబట్టి ఈరోజు జూమ్ క్లాస్ కి వచ్చాం కదా, అవునా? వెరీ గుడ్, రైట్. సో శరీరము, మనసు, బుద్ధి ధ్యానం చేస్తే మన బుద్ధి బాగా పనిచేస్తుంది. ఓకే, ధ్యానం చేయడం వల్ల మన బుద్ధి బాగా వికసిస్తుంది, మన బుద్ధి ఇంకా బాగా పనిచేస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం బుద్ధి ఉన్న పనులే చేస్తాం. ఓకే, ధ్యానం చేయకపోతే మన బుద్ధి వికసించదు. బుద్ధి వికసించకపోతే ఏం చేస్తాం తెలుసా? బుద్ధి లేని పనులు చేస్తాం, అవునా కదా? సో ఇంట్లో మన పేరెంట్స్ అప్పుడప్పుడు తిడుతుంటారు కదా, ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు బుద్ధి లేదా రా అని తిడతారు, అవునా? సో ఎందుకు తిడతారంటే అట్లా మిస్టేక్ ఇంకోసారి చేయకూడదని చెప్తారు. సో ధ్యానం చేస్తుందంటే మన బుద్ధి బాగా వికసిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అన్ని మనం సరైన పనులు చేస్తాం, బుద్ధి ఉన్న పనులే మనం చేస్తాం. ఓకే, సో 3 పాయింట్స్ అయిపోయినాయి. బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, శరీరము, మనస్సు, బుద్ధి. ఓకే, 4th పాయింట్ ఈస్ ఎస్, ఆత్మ. వెరీ గుడ్ నవ్య, ఆత్మ. రైట్. ఇంగ్లీష్ లో సోల్ అని అంటాం. soul. వెరీ గుడ్. ఓకే, వి ఆర్ ఆల్ సోల్స్. సో రిమెంబర్ దిస్ పాయింట్, వి ఆర్ ఆల్ సోల్స్. ఎవరు మనమంతా? Soul. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ పాయింట్. ఓకే, మీరు చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు. వి ఆర్ ఆల్ సోల్స్. మనమంతా ఎవరమంటే ఆత్మ పదార్థాలం. ఓకే, సోల్ బీయింగ్స్, ఆత్మ పదార్థాలం మనమంతా. సో విఆర్, మనం ఏంటంటే ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం. ఓకే, ఈ సోల్ అనేది మనకు ఇప్పుడు బాడీ అనేది మన పేరెంట్స్ నుంచి వస్తుందని చెప్పుకున్నాం. దేహం మాతా పితానుసారిణి అని. సెకండ్ మైండ్, మనసు అనేది మనసు ఎక్కడి నుంచి వస్తుందంటే మనస్సు సమాజానుసారిణి అంటారు. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మనకు మైండ్ అనేది వస్తుంది. మనస్సు సమాజానుసారి అంటే మన చుట్టూ ఉండే మన పేరెంట్స్ ద్వారా కావచ్చు, మన చుట్టూ ఉండే పరిసరాల ద్వారా మన మనసు అనేది ఏర్పడుతుంది. బుద్ధి అనేది ఎలా వస్తుందంటే బుద్ధి కర్మానుసారిణి అని చెప్తారు. ఓకే, బుద్ధి అనేది మనం చేసే కర్మలు బట్టి మనకు ఉంటుంది. ధ్యానం బాగా చేస్తే మనం చాలా బుద్ధిమంతులం అవుతాం, అవునా? సో గౌతమ బుద్ధుడు ధ్యానం చేసి ఆయన బుద్ధుడయ్యాడు. సిద్ధార్థుడు ధ్యానం చేసి ఏమయ్యాడు? బుద్ధుడయ్యాడు, అవునా? మనం కూడా ధ్యానం చేస్తే బుద్ధులుగా తయారవుతాం, మన బుద్ధి వికసింప చేసుకుంటే. ఓకే, సో 4th పాయింట్ సోల్, ఆత్మ. ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంటే ఆత్మ సర్వాత్మానుసారిణి అని. ఆత్మ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే సర్వాత్మ నుంచి మనకు వస్తుంది. దీన్ని సర్వాత్మ అని లేదా సుప్రీం సోల్ అని అంటాం. సో మనందరికీ పేరెంట్స్ ఎలాగైతే ఉన్నామో అలాగే ఈ సోల్ అనేది ఏంటంటే పైన ఒకనొక సుప్రీం సోల్ నుంచి వస్తుంది. ప్రతి సోల్ కూడా ఒకనొక సుప్రీం సోల్, ప్రతి ఆత్మ కూడా ఒక పూర్ణాత్మ నుంచి చిన్న అంశగా విడిపడి వస్తుంది. ఓకే, టుడే we have discovered this 5 fingers point. It's very very important for everyone. Okay, remember one more time I repeat: body, mind, intellect, soul, supreme soul. I repeat: body, mind, intellect, soul, supreme soul. తెలుగులో ఏమంటామంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. వన్ మోర్ టైం: శరీరము, మనస్సు, బుద్ధి, Atma, Sarvatma. Okay, this is called 5 fingers concept. It's very very important for everyone. Okay, manaku body undi, mind undi, intellect undi, soul undi. Yes, please don't disturb. These are all very very important. So now I will tell you a story. Are you all interested in stories? Yes, sir. I am interested, sir. Yes, sir. I am interested, sir. Okay, thank you all. So do you know lion and rabbit story? No, sir. Okay, I will tell you today. Okay, మనం ఈరోజు సింహం కుందేలు కథ తెలుసుకుందాం. ఓకేనా? అందరికి సింహం తెలుసు కదా? ఎస్, వెరీ గుడ్. తెలుసు సార్ నాకు తెలుసు కానీ మర్చిపోయినా. తెలుసు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో say in English, sir. okay, okay. So most of the people are understanding Telugu. So ఫారెస్ట్ లోపల మనకు అడవి లోపల yes lion and rabbit story. Okay,
సో మనకు అడవి లోపల అన్ని రకాల జంతువులు ఉంటాయి కదా, లయన్, ర్యాబిట్, జిరాఫ్, డాంకీ, అన్ని మనకు అడవిలో అన్ని రకాల జంతువులు ఉంటాయి. సో ఏమవుతుందంటే డైలీ లయన్ అంటే సింహం ఏం చేస్తుందంటే డైలీ ఏ జంతువుని పడితే ఆ జంతువును చంపి ఇష్టం వచ్చినట్లుగా వేటాడి చంపి తింటుంటుంది. సో అలా జంతువులన్నీ రోజు భయపడుతూ పారిపోతూ ఉంటాయి. సో అలా పారిపోతూ ఉంటే ఏంటంటే ఒకరోజు జంతువులన్నీ కలిసి రోజు ఇలా సింహం వల్ల భయపడి పారిపోవడం, మన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలని సో అలా భయపడుతుంటే ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాయి. సో ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏం చేస్తాయంటే ఏం చెప్తాయంటే మనం ఇలా రోజు తెలుసా, వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. సో హియర్ మనకు తెలిసిన స్టోరీ సార్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు నాన్న. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, ఐ విల్ క్లోజ్ ఇట్ షార్ట్. ఓకే, త్వరగానే క్లోజ్ చేస్తాం. సో మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని జంతువులు ఏర్పాటు చేసిన తర్వాత డైలీ ఒక యానిమల్ లయన్ కు ఫుడ్ గా వెళ్తూ ఉంటాయి. ఒకరోజు ర్యాబిట్ వంతు, కుందేలు వంతు వస్తుంది. కుందేలు ఏంటంటే మిగతా యానిమల్స్ కంటే చాలా షార్ప్ గా ఉంటుంది దాని బ్రెయిన్, అవునా? కుందేలు చాలా తెలివైంది. ఒకరోజు ఏం చేస్తుందంటే ఆ సింహం దగ్గరకు వెళ్ళి అది చెప్తుంది దాని వంతు వచ్చినప్పుడు ఏంటంటే మీలాంటిది మీకన్నా ఇంకొక బలమైన సింహం ఇంకొకటి ఉంది అని చెప్పి ఆ సింహంకి చెప్పినప్పుడు ఆ సింహం ఎక్కడుంది అని చెప్పేసి వెతికితే ఆ సింహాన్ని ఏం చేస్తుంటే ఈ కుందేలు ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్తుంది, పాడుపడిన బావి దగ్గరికి. అక్కడ బావి లోపల ఏం చేస్తుందంటే ఆ సింహం తన నీడని చూసుకొని ఇంకో సింహం అనుకొని అందులో దూకి చనిపోతుంది. దిస్ స్టోరీ ఆల్ యూ నో అబౌట్ దిస్ స్టోరీ. మీ అందరికీ ఈ స్టోరీ గురించి తెలుసు. అయితే హియర్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఆ స్టోరీ యొక్క మోరల్ నీతి అనేది ఇంపార్టెంట్. ఏం నేర్చుకుంటాం ఈ స్టోరీ నుంచి అంటే భుజబలం కంటే బుద్ధి బలం గొప్పది. ఓకే, భుజబలం అంటే దేహ బలం కంటే బుద్ధి బలం అనేది గొప్పది అనా. మన పేరెంట్స్ అమ్మనాలు ఏం చేస్తారంటే మనకు బాగా భుజబలం కావాలి, మనకు దేహ బలం ఒకటే కాదు బుద్ధి బలం కూడా కావాలి, అవునా? సో ఇక్కడ సింహానికి ఏముందంటే భుజబలం ఉంది, దేహ బలం ఉంది. ఓకే, సో కుందేలుకి ఏముందంటే బుద్ధి బలం ఉంది, అవునా? కుందేలుకు బుద్ధి బలం ఉంది. కాబట్టి ఆ బుద్ధి బలం ఉన్న కుందేలు భుజ బలం ఉన్న సింహాన్ని తన బుద్ధితో చంపించేసింది, అవునా? దానిగా నీళ్ళలో పడి చనిపోయే విధంగా చేసింది. కాబట్టి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్, ఈ స్టోరీ యొక్క నీతి ఏంటంటే దేహ బలం అంటే భుజబలం కంటే బుద్ధి బలం గొప్పది అని. ఓకే, సో ఇక్కడ కుందేలు ఏం తింటుందో తెలుసా? ఏం తింటుంది కుందేలు? క్యారెట్, వెరీ గుడ్, అవునా? లయన్ ఏం తింటుంది? యానిమల్స్, వెరీ గుడ్, అవునా? సో ఇక్కడ ఏంటంటే లయన్ ఫ్లెష్ తింటుంది. రైట్, అవునా? ఫ్లెష్ తింటుంది, అవునా? లయన్ ఏమంటామంటే మనం క్రూర జంతువు అని అంటాం. ఓకే, ర్యాబిట్ ఏమంటామంటే సాధు జంతువు అని అంటాం. సాధు జంతువు, వైల్డ్ యానిమల్ అని అంటాం, అవునా? సో ఇక్కడ సింహము ఆ ఫ్లెష్ నాన్ వెజ్ తినడం వల్ల ఏమవుతుందంటే దాని బ్రెయిన్ షార్ప్నెస్ అనేది లేకపోవడం వల్ల దాని బుద్ధి సరిగా పనిచేయలేదు. కానీ ఇక్కడ కుందేలు ఏంటంటే వెజిటేబుల్స్ తింటుంది, ఆకుకూరలు కూరగాయలు తింటుంది, అవునా? క్యారెట్ తింటుంది. కాబట్టి దాని బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన బ్రెయిన్ షార్ప్ గా చేసుకోవాలంటే ఏం చేయాలి? వెజిటేబుల్స్ రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి. రైట్, సో మనం నాన్ వెజ్ తింటే మన బ్రెయిన్ కూడా సింహం బ్రెయిన్ లాగా అవుతుంది. కాబట్టి మనం వెజిటేబుల్ తింటే మనకు బుద్ధి బలం వస్తుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్ పాయింట్. మనం డైలీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి, మెడిటేషన్ చేయాలి, అవునా? సో మన మమ్మీలు ఏం చేస్తారంటే నువ్వు బక్కగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, లావు కావాలని చెప్పేసి ఎగ్స్ పెడుతుంటారు కదా,
నాన్ వెజ్ ఎగ్స్ సండే రోజు వస్తే ఫుల్ పెడుతుంటారు. అవునా? నువ్వు సన్నగా ఉన్నావు నేను నా మా మమ్మీ కూడా అలాగే పెట్టింది. మా మమ్మీ కూడా నాన్ వెజ్ తినమని ఎగ్స్ తినమని అలాగే పెట్టింది. కానీ నాన్ వెజ్ ఎగ్స్ తింటే మనకు కూడా ఏంటంటే సింహం బ్రెయిన్ లాగా అవుతుంది. అవునా? సింహం బ్రెయిన్ కావాలా కుందేలు బ్రెయిన్ లాగా కావాలా మనది? కుందేలు బ్రెయిన్. వెరీ గుడ్. కుందేలు బ్రెయిన్ కావాలంటే ర్యాబిట్ బ్రెయిన్ కావాలంటే వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి, శాకాహారమే తీసుకోవాలి, నాన్ వెజ్ ఎగ్ తినకూడదు. ఓకే, సో డైలీ మెడిటేషన్ చేయాలి, వెజిటేరియన్ ఫుడ్ మనం తీసుకోవాలి. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ టాపర్? What, sir? How many of you want to become topper in your class? I want to say. Nice. I want to topper in the class. I also, sir. Okay, right. Next question. How many of you wants to become 100% result? I am, sir. I am, sir. I am, sir. I am, sir. Very good. Thank you all. So, మనం ఎప్పుడైనా కానీ I am, sir. మనం ఎప్పుడైనా కానీ టాపర్ కావాలని అనుకోకూడదు. ఏమనుకోవాలంటే మనమంతా 100% రిజల్ట్ తెచ్చుకోవాలి అని అనుకోవాలి. ఏమనుకోవాలి? 100%. ఎస్. 100%. చెప్తాను చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను టాపర్ కావాలనుకున్నాను అనుకోండి. సో మీ పక్కన మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు మీరు టాపర్ కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీకంటే మార్క్స్ తక్కువ రావాలి కదా. మీ ఫ్రెండ్స్ అందరికి మరి మార్కులు తక్కువ వస్తేనే అప్పుడు మీరు టాపర్ అవుతారు. ఎస్ ఆర్ నో? డిడ్ యూ గెట్ మై పాయింట్స్? Yes, sir. మీరు టాపర్ కావాలి, మీరు టాపర్ కావాలంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీకన్నా తక్కువ మార్కులు రావాలి, అప్పుడే మీరు టాపర్ అవుతారు. అవునా? సో మన ఫ్రెండ్స్ కి మనం తక్కువ మార్కులు రావాలని కోరుకుంటామా? మన ఫ్రెండ్స్ కి మనం తక్కువ మార్కులు రావాలని కోరుకుంటామా? కోరుకోకూడదు. No, sir. No, Yes. sir. No, sir. మన ఫ్రెండ్స్ కి మనకి అందరికి 100% రిజల్ట్ రావాలి. అవునా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి మనం ఏమనుకోవాలంటే టాపర్ కావాలని అనుకోకూడదు, నాకు 100% రిజల్ట్ రావాలి. అవునా? సో అందరికి కూడా 100% రిజల్ట్ రావాలి అనుకోవాలి. అవునా? అందరికి మనం కోరుకుంటే అందరూ బాగుండాలనుకుంటే అప్పుడు మనం బాగుంటాం. కాబట్టి 100% రిజల్ట్ రావాలి అనుకోవాలి. ఓకే, టాపర్ కావాలని అనుకోకూడదు. టాపర్ అని అనుకుంటే స్వార్థం అవుతుంది. ఓకే, సో కాబట్టి 100% రిజల్ట్ రావాలని అందరూ అనుకోవాలి. సో కాబట్టి ఆ రిజల్ట్ రావాలంటే డైలీ మెడిటేషన్ చేయాలి, వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. సో మెడిటేషన్ చేయడం వల్ల మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది, మన మెమొరీ పవర్ పెరుగుతుంది, క్లాస్ లో చాలా యాక్టివ్ గా ఉంటాం. అవునా? మీ అందరు క్లాస్ లో యాక్టివ్ గా ఉంటారు కదా. ఎస్ సార్? నో? Yes, sir. రైట్. మధ్యాహ్నం లంచ్. ఓకే ఓకే. క్లాస్ లో కొంతమంది మధ్యాహ్నం లంచ్ తర్వాత నిద్రపోతుంటారు కదా. మీరు ఎంతమందికి నిద్ర వస్తుంది No, క్లాస్ లో? sir. ఎవరికి రాదా? No, sir. PT sir తింటారు sir. ఓకే రైట్. మీ అందరూ మెడిటేషన్ చేస్తారు కాబట్టి మీకు మధ్యాహ్నం నిద్ర రాదు. అవునా? సో మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ రావడం వల్ల ఏంటంటే మనం క్లాస్ లో ఈవినింగ్ వరకు యాక్టివ్ గా ఉంటాం. ఓకే, ఎనర్జీ లేకపోతే డల్లుగా ఉంటాం కదా. సో క్లాస్ లో యాక్టివ్ గా ఉండాలంటే బాగా క్లాసులు వినాలన్నా, ఫ్రెండ్స్ తో బాగా మాట్లాడాలన్నా, అవునా, అల్లరి చేయాలన్నా మనం ఏం చేయాలంటే బాగా ఎనర్జెటిక్ గా ఉండాలి. ఆ ఎనర్జీ మనకు మెడిటేషన్ చేస్తే వస్తుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ చేయాలి. ఓకే, సో ఆ మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎనర్జీ వస్తే మనం క్లాస్ లో యాక్టివ్ గా ఉంటాం, ఆటలు బాగా ఆడుకుంటాం, పాటలు బాగా పాడుకుంటాం. అవునా? మన చదువులు ఇంకా బాగా చదువుకుంటాం, అలాగే మన పనులు ఇంకా బాగా చేసుకుంటాం. అవునా? ఇంట్లో మన చిన్న చిన్న పనులు ఉంటాయి కొన్ని మనం చేసుకునేది. సో మన పనులు మనం ఇంకా బాగా చేసుకుంటాం మెడిటేషన్ చేయడం వల్ల. ఎందుకంటే ధ్యానం చేస్తే మనకు ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఇంకా ఏమొస్తుందంటే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ అంటే జ్ఞానం అని అంటాం. ఏంటో తెలుసా? జ్ఞానం. వెరీ గుడ్. ఓకే, ధ్యానం చేయడం వల్ల మనకు శక్తి వస్తుంది, అలాగే జ్ఞానం కూడా వస్తుంది. ఇప్పుడు 3 పదాలు ఉన్నాయి: తెలివి, బుద్ధి,
జ్ఞానం. అందరికి తెలివి ఉందా? Yes, sir. బుద్ధి ఉందా? సార్ ఉంది సార్ మాకు. జ్ఞానం ఉందా అందరికి? ఉంది సార్. రైట్ వెరీ గుడ్. అవునా? సో తెలివి, బుద్ధి, జ్ఞానం. తెలివి ఉంటే తెలివైన వాడు అని అంటారు, తెలివి మంతుడు అంటారు. బుద్ధి ఉంటే బుద్ధిమంతుడు అని అంటారు. Yes, sir. జ్ఞానం ఉంటే జ్ఞానవంతుడు అని అంటారు. ఓకే, సో మనం అందరం ధ్యానం చేస్తే తెలివైన వాళ్ళం, తెలివిమంతులం అవుతాం, బుద్ధిమంతులం అవుతాం, జ్ఞానవంతులం కూడా అవుతాం. అందరూ ధ్యానం చేస్తే అందరం ఆరోగ్యవంతులం అవుతాం. అవునా? ధనం ఉంటే ధనవంతులు అవుతాం, కానీ ధ్యానం చేస్తే ఆరోగ్యవంతులం అవుతాం, తెలివివంతులం అవుతాం, బుద్ధిమంతులం అవుతాం, జ్ఞానవంతులం అవుతాం, గుణవంతులం అవుతాం, అన్ని ఐశ్వర్యవంతులం అవుతాం ధ్యానం చేస్తే. ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. Yes, sir. అందరూ Yes, చేస్తారా? Yes, sir. Yes, sir. Yes, sir. So this is today's 5 fingers concept about, okay, I repeat, body, mind, intellect, soul, supreme soul. Shariramu, manassu, buddhi, atma, sarvatma. Okay, this is very important for everyone, not only for children, also for parents also. పిల్లలకు పెద్దలకు అందరికి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి చెప్పిన కాన్సెప్ట్. ఓకే, సో మేడం టైం ఉందా? జ్యోతి మేడం, సార్ ఒక 5 minutes ఏదైనా చిన్న గేమ్ లాగా ఆడించాలి సార్ పిల్లలకి లాస్ట్ లో. టైము 12 అయింది మాస్టర్. మేడం వీళ్ళకి 11 to 12 అన్నాం కాబట్టి నేను గ్రూప్ లో లేనప్పుడు కంటిన్యూ నడిచింది కదా, ఏం ఆగిపోలే కదా. ఎస్ ఏం ఆగలేదు మేడం. అట్లాంటి ఇక 1 hour చాలు. వీళ్ళకి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ టైం ఎక్కువ తీసుకుందామా? ఓకేనా స్టూడెంట్స్? ఎనీ డౌట్? Okay, ma'am. ఎనీ డౌట్స్? Okay, ma'am. ఏమన్నా ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఏమైనా డౌట్ ఉందా? No, ఈ ma'am. రోజు చెప్పిన No, ma'am. సబ్జెక్ట్ మీద డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మీరు డౌట్ క్లియర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ నేను లాస్ట్ వీక్ చెప్పిన సబ్జెక్ట్ అంతా నోట్స్ రాసుకున్నారా? నోట్స్ లో రాసుకున్నారా? Yes, ma'am. మరి రాయాలి కదమ్మా ప్రతి సండే. ఈ రోజు కూడా ఇంకా ఏం చెప్పిన 5 fingers కాన్సెప్ట్ నేను లాస్ట్ వీక్ చెప్పినాను, అదొక టైప్ ఉంది. ఈ రోజు ఈ మాస్టర్ చెప్పింది ఒక టైప్ ఉంది. అంతకుముందు బ్రెయిన్ సెల్స్ గురించి 3 weeks కదా. ప్రతి పాయింట్ ఈ రోజు సండే డేట్ వేసి ప్రతి సండే హోంవర్క్ చేసుకోవాలి. మీరు చేసి నాకు ఇప్పటి నుంచి ఏం చేస్తానంటే మీకు స్టూడెంట్స్ కి శ్వాస విద్య అనేది గ్రూప్ క్రియేట్ చేస్తాను వాట్సాప్ లో. నాకు వాట్సాప్ లో మీరు ప్రతి ఒక్కరు నోట్బుక్ పెట్టాలి ఫోటో తీసి. ఇలా చెప్పుకుంటూ పోతే అలా వింటారు, ఇలా వదిలిపెడతారు. మేము ఇంతసేపు కూర్చొని మీ పేరెంట్స్ మీ ఎంబడి పడి కూర్చోబెట్టి మీరు ఏదో ఒకటి నేర్చుకొని ఏదో పొందుతేనే కదా వాళ్ళకి హ్యాపీ ఉంటది, మాకు హ్యాపీ ఉంటది. తర్వాత మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ జీవితం సెటిల్ కావాలంటే, మీ గోల్ రీచ్ అవ్వాలంటే మీకు వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజుకెళ్ళి వెరీ స్ట్రిక్ట్ గా చెప్తున్నాను, నోట్బుక్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. పేరెంట్స్ కూడా వీరికి కంపల్సరీ నోట్బుక్ రాయించండి. నేను ఈ రోజు లింక్ పంపిస్తాను స్టూడెంట్స్ కి, ఒకటి గ్రూప్ చేసి లింక్ మీద అందరు క్లిక్ చేసి అందరు జాయిన్ అవ్వండి. పేరు క్లియర్ గా రాయండి, ఏ క్లాసు, నేము, మీ ఏరియా, స్కూలు అట్లా రాయండి. ఇప్పుడు జూమ్ లో కూడా పూజన్ బాగా రాశాడు చూడు, వెరీ గుడ్ బాయ్. 6th standard పూజన్, హైదరాబాద్, సాయి నికేతన్ అని రాశాడు. వెరీ గుడ్. అబ్బాయికి అందరు క్లాప్స్ కొట్టండి పూజన్ కి. అలా మీ క్లాస్ ఉండాలి, మీ ఏరియా ఉండాలి, మీ నేమ్ ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. జూమ్ లో జాయిన్ అవ్వగానే మీ నేము, క్లాసు, మీ స్కూలు, మీ ఏరియా అన్ని పెట్టాలి. ఆ బాబు చాలా చక్కగా రాశాడు. నెక్స్ట్ వీక్ అలాగే చేయండి. నోట్బుక్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. వాట్సాప్ లో నవ్య రాసిందంట నోట్స్. నవ్య రాసిందా? వెరీ గుడ్ నవ్య. నవ్యకు ఒకసారి క్లాప్స్ చేయండి. వెరీ గుడ్ నవ్య. నాకు కంపల్సరీ ఇప్పటి నుంచి మీ గ్రూప్ ఈ రోజు క్రియేట్ చేస్తాను. నేను చేసిన తర్వాత మీ నేమ్స్ కూడా అక్కడ పెట్టండి. నాకు ఎవరని తెలియదు, ఇప్పటికే వాట్సాప్ లో ఎవరు అని తెలియలేకపోతున్నారు నాకున్న గ్రూప్లలో. కంపల్సరీ మీ నేమ్ పక్కకి మీరు జాయిన్ అయ్యి నీ నేము, నీ క్లాసు, మీ విలేజ్ మెన్షన్ చేయాలి అక్కడ. ప్రతి సండే ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఈ రోజు రాసి ఈవినింగ్ పెట్టాలి. నెక్స్ట్ సండే మళ్ళీ ఏం చేస్తారు ఏంటి, మళ్ళీ దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియపరచండి గ్రూప్ లో. కానీ ఈ రోజు సబ్జెక్ట్ ఏది బాగుంది, ఇంకా ఏది మీకు వినాలనిపిస్తుంది, ఇంకా ఏదైతే నాకు చాలా బాగుండు అనిపిస్తుంది
అలాంటి అభిప్రాయాలు కూడా పేరెంట్స్ తెలియజేయచ్చు, తర్వాత స్టూడెంట్స్ కూడా తెలియపరచండి. నెక్స్ట్ వీక్ నుంచి ఇలా ఈ రోజు ఎంత బాగా చెప్పాడు, స్టోరీ చాలా బాగా చెప్పాడు మాస్టర్, మేడం, ఒక చక్కటి 2 స్టోరీ minutes చెప్పాడు. జ్యోతి 5 మేడం, ఒక 2 fingers minutes కాన్సెప్ట్ చాలా బాగా చెప్పాడు. ఇట్లా ఒక్కొక్క వీక్ నేను ఒక్కొక్క మాస్టర్ ని, చాలా గ్రేట్ మాస్టర్స్ ని పిలుస్తారు. మంచి మంచి స్పిరిచువల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు, మంచి మంచి నీతి కథలు, పురాణ కథలు చెప్పే వాళ్ళు. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి డైలీ కాదు, వీక్లీ ఒక భగవద్గీత శ్లోకము చెప్పి దాని తాత్పర్యం చెప్పి మీకు అది కూడా మీ నోట్స్ లో రాయాలి. మీరు కంపల్సరీ దాన్ని నేర్చుకొని మాకు మళ్ళీ రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టాలి. ఆ విధంగా కూడా నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాను నేను. భగవద్గీత శ్లోకం వీక్లీ వన్స్ ఒకటి ఈజీగా నేర్చుకోవచ్చు మీరు, చాలా ఈజీగా. వీక్లీ వన్స్ శ్లోకం కొన్ని గ్రూప్స్ లలో స్టూడెంట్స్ డైలీ ఒకటి నేర్చుకుంటున్నారు, డైలీ పెడుతున్నారు వాళ్ళకి జూమ్. మనం వీక్లీగా వాటి మీరు హాయిగా నేర్చుకోవచ్చు. శ్లోకం ప్లస్ స్టోరీస్ ప్లస్ ఇంకా స్పిరిచువాలిటీ ప్లస్ ఫుడ్, ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ మీకు అన్ని యూజ్ అయ్యేటివే. మీ లైఫ్ లో మీ గోల్ మీరు రీచ్ అవ్వాలంటే ప్రతి పాయింట్ ఇక్కడ చెప్పేది మాస్టర్స్ చెప్పేది అందరికీ మంచిగా ఉపయోగపడేటివే. కాబట్టి దీన్ని ఆచరించాలి. ఓకేనా? నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 5 minutes ముందే జూమ్ లోకి రావాలి. ఓకేనా? ఇప్పుడు 12 అయింది కాబట్టి మరి క్లోజ్ చేసుకుందాము. ఇంకా మీలో ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు కదా, మళ్ళీ రాఘవ్. మధు సార్ ఏమో చెప్పాలనుకున్నారు ఇందాక. మధు సార్ చెప్పండి మాస్టర్. మధు ఒక గారు 2 minutes చెప్పండి. చిన్న కాన్సెప్ట్, ఒక 2 minutes మేడం. సుమలత మేడం చెప్పినట్లు ఒక చిన్న చేస్తాం పిల్లలతో. So friends, here we are learning a spiritual education, spiritual science. What we are learning today is spiritual science. So here we are learning spiritual education. Okay, Monday to Saturday we are learning physical education. Online class under Zoom lo online class attend avutunnaru. That is our physical education. Here in this class we are learning spiritual science. Okay, this is called spiritual education. Adhyatmika vidya ani anta, dhyana vidya ani anta, atma vidya ani anta. So today I will tell you one more small concept, that is Mahatma Gandhi's 3 monkeys concept. Okay, Mahatma Gandhi 3 కోతుల కాన్సెప్ట్. ఓకే, అందరూ జస్ట్ అందరు చెప్పండి. గాంధీజీ గారు 3 కోతుల కాన్సెప్ట్ మన బుక్స్ లో వాటిలో ఉంటుంది. చాలా బొమ్మలు చూస్తాం 3 కోతులు. ఏంటంటే, సో ఒక కోతి ఏం చేస్తుందంటే చెవులు ముచ్చుకుంటుంది, ఇంకోటి కళ్ళు ముచ్చుకుంటుంది, ఇంకోటి నోరు ముచ్చుకుంటుంది. ఓకే, అందరు ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఇది చెడు చూడకు. అందరూ ఒకేసారి చెప్పాలి, చెడు చూడకు. రైట్. చెడు వినకు. చెడు వినకు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. చెడు వినకు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఓకే, ఆల్ ఆఫ్ యూ. సో ఎట్ ఏ టైం ఒకేసారి అందరూ అనాలి. స్లోగా జాగ్రత్తగా వినండి, అందరూ తొందరపడద్దు. ఓకే, అందరూ ఒకేసారి చెప్పాలి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. వెరీ చెడు వినకు, చెడు మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ కాల్డ్ మహాత్మా గాంధీస్ 3 monkeys కాన్సెప్ట్. గాంధీజీ గారి 3 కోతుల కాన్సెప్ట్. ఓకే, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. 4th monkey is that is told by our Patriji sir. మన పత్రిజీ సార్ 4వ కోతి చెప్పాడు, దట్ ఈస్ చెడు ఆలోచించకు. ఏంటి? రైట్. నువ్వు చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు. నువ్వు చూడకుండా, వినకుండా, మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉంటే ఆటోమేటిక్ గా చేయకుండా ఉంటావు. ఇంకే నువ్వు ఫస్ట్ ఆలోచిస్తే తర్వాత దాన్ని చూసినా, విన్నా, మాట్లాడినా నువ్వు చేస్తావు. ఫస్ట్ నువ్వు నీ మైండ్ ను కంట్రోల్లో ఉంచుకుంటే నువ్వు చేయకుండా ఉండగలుగుతావు. నువ్వు ఫస్ట్ ఆలోచించకూడదు, దాని గురించి చూడకూడదు, దాని గురించి వినకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. అప్పుడు నువ్వు చేయమన్నా చేయవు. ఓకే, నువ్వు ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తావో, ఎప్పుడైతే దాన్ని చూస్తావో, ఎప్పుడైతే దాన్ని వింటావో, ఎప్పుడైతే మాట్లాడతావో, అక్కడ నువ్వు చేస్తావు. కాబట్టి
గాంధీ గారు చెప్పిన 3 కోతుల కాన్సెప్ట్ దాన్ని 10 సార్లు 4 కోతుల కాన్సెప్ట్ చెప్పారు. ఎందుకంటే అది చేయడం వల్ల మన ఎనర్జీ లాస్ అవుతాం కాబట్టి, మన ఎనర్జీ లాస్ కాకూడదు కాబట్టి సో ఈ పనులు మనం చేయకూడదు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు ఆలోచించకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్ టు జ్యోతి మేడం అండ్ సుమలత మేడం, co-host, and remaining all the parents and teachers, students. Thank you all, thank you very much. Thank you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ఒకసారి మాస్టర్ కి క్లాప్స్ కొట్టండి. మధు మాస్టర్ కి, మధు గారికి ఒకసారి క్లాప్ చేయండి అందరూ. ఎలా ఉంది క్లాసు? Super, ma'am. ఎలా ఉంది? Super, ma'am. చాలా బాగుంది. Super, extraordinary. Super, extraordinary. ఓ ఎక్స్ట్రా ఆర్డినరీ భలే వచ్చేస్తున్నాయి. ఇట్లా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండే మాస్టర్స్ వస్తారు తెలుసా? మీరు ఎన్ని లక్షలు పెట్టి జాయిన్ అయినా మీకు ఇంత మంచి కథలు చెప్పడము, ఇంత మంచి నీతి, స్పిరిచువాలిటీ, బ్రెయిన్ గురించి చెప్పడము ఏ టీచరు, ఏ ఉపాధ్యాయుడు చెప్పారు. అవునా పూజన్ కదా? కాబట్టి జూమ్ లో సండే క్లాస్ కి ఎంత ఇంట్రెస్ట్ గా, ఎంత అంటే అంత ఆనందంగా జాయిన్ అవ్వాలి. అందరి ముఖాలలో ఆనందం పొంగి పొరలాలి. వీడియోస్ అందరూ ఆన్ లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వగానే ఆడియో ఆఫ్ చేయండి, కానీ వీడియోస్ పెట్టుకోవాలి. మనకి ఎంత బాగా అనిపిస్తుంది వీడియోలో అందరిని చూస్తుంటే, చాలా హ్యాపీగా ఉంది. వీడియో ఆఫ్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఏమి విననట్టే లెక్క, నా దృష్టిలో అయితే విననట్టే లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఈవినింగ్ ఏంటంటే మనకి ఈ రోజు 4 to 6 పిల్లలు కూడా రావచ్చు. మమ్మీ వాళ్ళని, నానమ్మ వాళ్ళని, అమ్మమ్మ వాళ్ళని అందరిని తీసుకొని ఇదే జూమ్ కి రండి. సాయి రమాదేవి గారని విజయవాడ, తను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 30 years కెళ్ళి టీచింగ్ లో ఉంది. తన చాలా మంచి